మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు చాలా ఫియర్ గా టెన్స్ గా ఫీల్ అవుతాం. కానీ ఈ రోజు నేను మీకు ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు వెంటనే షార్ట్ కట్ మెథడ్ లో వితౌట్ పెన్ వితౌట్ పేపర్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 17.64 is equal to 4.2, then the value of square root of 0.00164 is. తెలుగు మీడియం వరకు కింద క్వశ్చన్ ఉంది. ఆప్షన్స్ ద్వారా మనం ఆన్సర్ చేయడం ఎలా చూస్తాం. ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్స్ నెంబర్ 1 0.42, 2 0.042, థర్డ్ ఆప్షన్ 0.042, ఫోర్త్ ఆప్షన్ 0.0042. ఇప్పుడు మీకు షార్ట్ కట్ మెథడ్ ఎలాగో చూపిస్తాను. ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 17.64 is equal to 4.2. సో క్వశ్చన్ లో మనకి 17.64 is equal to 4.2. ఆప్షన్స్ లో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఆప్షన్స్ అన్ని సేమ్ ఉన్నాయా లేదా. ఆప్షన్స్ లో 42 42 42 42 అన్నిట్లో సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ లో మనకి 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 17.64 స్క్వేర్ రూట్ కింద 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది. అదే స్క్వేర్ రూట్ బయటకు వచ్చేస్తే 1 డిజిట్ ముందు మాత్రమే పాయింట్ ఉంటుంది. ఇది చిన్న లాజిక్, ప్రతి ఒక్కరు వాళ్ళ బ్రెయిన్ లో ఉంచుకోవాలి. ఇక్కడ స్క్వేర్ రూట్ లో 2 డిజిట్ ముందు ఉంటే బయటకు వచ్చిన తర్వాత 1 డిజిట్ ముందరే ఉంటుంది. ఇక్కడ వాడిచిన క్వశ్చన్ ఏమడిగాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 0.001764. ఇది కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6. సో టోటల్ 6 డిజిట్స్. అంటే స్క్వేర్ రూట్ కింద 6 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది. అంటే బయటకు వచ్చిన తర్వాత హాఫ్ డిజిట్స్ ముందు పాయింట్ ఉండాలని గుర్తుపెట్టుకోవాలన్నాను కదా. సో హాఫ్ డిజిట్స్ ముందు ఉంటుంది. అంటే 3 డిజిట్స్ ముందు మనకి పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో 0.42 అంటే 2 డిజిట్స్ ముందరనే పాయింట్ ఉంది. సో ఇది కాదు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ 0.042 3 డిజిట్స్ ముందు ఆప్షన్ పాయింట్ ఉంది. సో ఇది కరెక్ట్. ఫోర్త్ ఇది కూడా వెరిఫై చేయండి. 0.0042 అంటే 4 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది. సో ఇది కాదు. ఫోర్త్ ఆప్షన్ 0.0042 5 డిజిట్స్ ముందు ఉంది. సో ఇది కూడా. సో ఇది ఆన్సర్ ఇస్ 0.042.